సో చాలా అయితే మీరు గ్యాడ్జెట్స్ అయితే తప్పకుండా 18 ఏళ్ళు వచ్చే వరకు చేతికి వాళ్ళకి అస్సలు ఓన్గా ఇచ్చే కొనివ్వకూడదు మ్యామ్. ఎలాగైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నిటికీ కూడా మ్యామ్ నేను ఒక చిన్న విషయం అడతాను. కొత్తగా మూవీస్ ఏదైనా రిలీజ్ అయితే ఏ వెబ్సైట్లోకి వెళ్తారంటే చాలామంది పేరెంట్స్ వచ్చి సార్ నాకంత నాలెడ్జ్ లేదు సార్, మా వాడైతే ఈజీగా డౌన్లోడ్ చేస్తారండి. అవునా? ఈ డైలాగ్ వస్తుంది. ఐ బొమ్మ అందరికీ తెలిసింది ఆ ప్లాట్ఫామ్. మీరు ఎప్పుడైనా న్యూ మూవీ రిలీజ్ అని చెప్పి ఐ బొమ్మలో కొట్టండి. ఒక్కటి మాత్రం అఫీషియల్ వెబ్సైటు, మిగతా 249 వెబ్సైట్లు అన్నీ ఫేక్. దీంట్లోకి వెళ్ళి మీరు కొట్టిన తర్వాత ఐబొమ్మలోకి వెళ్ళి కొట్టంగానే పక్కన ఒక అడల్ట్ సైట్ ఒకటి వస్తుంది. చిన్నప్పటి నుంచి వాడు ఎప్పుడు చూడండి, ఒక్కసారిగా అది కనపడంగానే దాన్ని వెళ్ళి క్లిక్ కొట్టాడంటే ఏమవుతుంది మ్యామ్? ఇప్పుడు చెప్పండి, 18 ఏళ్ళ లోపల పిల్లాడికి గన్ ఇవ్వడం రైటా రాంగా? గన్ ఇస్తే ఒకటే చస్తాడు, ఒకరిని చంపుతాడు, లేకపోతే వీడు చచ్చిపోతాడు. ఇది చేయడం వల్ల, ఇది ఇవ్వడం వల్ల వాడి జీవితం మొత్తం పోవడంతో పాటు మిగతా చాలా జీవితాలను కూడా ఎఫెక్ట్ చేస్తాడు. అలాంటిది వీడు ఫోన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అన్నెసరీ, ఇప్పుడు మనమే చాలా అడల్ట్ కంటెంట్ సైట్స్ లేకుంటే రైవల్రీ ఉండేది, ఎక్కువ ఫైటింగ్ ఉండేవి ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మ్యామ్? పిల్లలు ఎప్పుడైనా చూడండి, పబ్జీకి ఎందుకు అంత అడిక్ట్ అయ్యారంటే, పబ్జీలో నా పర్సనాలిటీలో నుంచి ఒకటి బయటకు వచ్చి గన్తో ఒకడిని కాలుస్తుంటే అవతలోడు బుల్లెట్లు తగిలి పడిపోతూ ఉంటే ఎంత రాక్షసానందం పొందుతున్నాడంటే వాడు ఏం పర్సనాలిటీ మ్యామ్? బాబోయ్ భయానకంగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ ఎందుకు? ఇది ఈ సత్యాన్ని మనం ఎదురుకుండా ఉండి భరిస్తున్నాం. 200%. ఇది పబ్జీ ఒక ఎగ్జాంపుల్. దాంతోపాటు అన్ని గేమ్స్ ఇంచుమించు ఒక మోతాదులో, కాకపోతే ఒక మోతాదులో ఫ్రీ ఫైర్ కానీ మీరు ఏవి మాట్లాడినా కూడా వాడేంటంటే అవతల వాడిని చంపి వాడు రాక్షసానందం పొందుతున్నాడు. దాన్ని ఈ మధ్య చాలామంది వీడియోలు తీసి వీడు ఆడకపోయినా కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి వీడు ఎంత బాగా కలుస్తున్నాడు నాకు అని చెప్పి వీడికి తెలియకుండా ఆ పర్సనాలిటీ ట్రైట్ డెవలప్ అవుతుందంటే రేపటి రోజు వాడికి మళ్ళీ అంత ఆనందం రావాలంటే మళ్ళీ ఎవరినో ఒకరిని కొడితేనో ఎవడో ఒకరితో గొడవ పడితేనో వాడికి ఆనందం వస్తుందంటే ఇంకా వీడిది నార్సిస్టిక్ యాంటీ సోషల్ కాక ఏ పర్సనాలిటీ అవుతుంది మ్యామ్? ఒక 9వ క్లాస్ కుర్రాడు అమ్మ అరే ఎప్పుడు పబ్జీ అయినా తినరా అంటే అమ్మ మీద కోపంతో పబ్జీ మోస్తూ తల్లిని చంపేసి తల్లి బెడ్రూమ్లోనే శవం పెట్టి 3 రోజులు తల్లి శవం దగ్గరే పబ్జీ గేమ్ ఆడి 3 రోజుల తర్వాత కుళ్ళిన స్మెల్ పక్కింటోళ్ళకి వస్తే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించిన సందర్భాలు జరుగుతున్నాయంటే అప్పుడు రిలేషన్షిప్ అనేది ఎక్కడికి వెళ్ళింది మ్యామ్? అసలు భయానకంగా ఉంది వాతావరణం. సో అందుకని గ్యాడ్జెట్స్ లేని అలానే ఇప్పుడు చాలామంది యోధులు వస్తారు ముందుకి, యూట్యూబ్లో రాసే వాళ్ళందరూ వచ్చి అంటే ఏంటి సార్ టెక్నాలజీకి వెనక్కి వెళ్ళిపోమని, టెక్నాలజీని వెనక్కి తీసుకెళ్ళమన్నట్ల టెక్నాలజీ యుగంలో నుంచి బయటికి వెళ్ళమని చెప్పట్లా. కానీ మీరు నేను కంట్రోల్ చేయగలుగుతాం. మీకు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం మ్యామ్, మీరు ఇంతసేపు ఫోన్ చూడలేదు, నేను ఇంతసేపు ఫోన్ చూడలేదు. మనము రోజుకి ఏ టైంకి ఫోన్ కావాలో ఆ టైంకి చూసుకుంటాం తప్ప 24 గంటలు వర్క్ను వదిలేసి మీరు వెళ్ళి ఫోన్ కూర్చొని ఉన్నారు అనుకోండి, ఏమవుతుంది? మీ కెరీర్ నాశనం అయిపోతుంది, నా కెరీర్ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఎంతవరకు కావాలో మనకు అంత కంట్రోల్ ఉంది. కంట్రోల్ చేయలేని టైంలో, కంట్రోల్ చేయలేని వయసులో, కంట్రోల్ తీసుకోలేని టైంలో ఉన్నప్పుడు వాళ్ళని ఆ విషయానికి దూరంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిదంటే పేరెంట్స్ దగ్గర. మనకెవరు అడిక్షన్ కేసులని మన మీద ఏం పెద్దగా ఎఫెక్ట్ లేదు, కానీ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతున్నప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది మనమే. కాబట్టి అందుకే పేరెంట్స్ టెక్నాలజీని బయటికి తీసుకురామని టెక్నాలజీని వదిలేయమని చెప్పట్ల, కానీ ఎంతవరకు ఇవ్వాలో ఆ లైన్ ఒక డ్రా చేసి ఆ లైన్ దాటుతున్నప్పుడు స్ట్రిక్ట్ కమాండ్ అనేది మీ దగ్గర ఉండాలి, స్ట్రిక్ట్ కంట్రోల్ మీ దగ్గర ఉండాలి. అది లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాడి జీవితం మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. చెప్పిన పాయింట్స్ అన్ని సుధీర్ సండ్ర గారు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. యూ ఆల్సో బీన్ టెడెక్స్ స్పీకర్. ఎస్ మ్యామ్. అండ్ అంటే ఎన్ని కేస్ స్టడీస్ మీరు చూసుంటారు మీ ఓన్ ఎక్స్పీరియన్స్లో, కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్లో. ద ఫైనల్ థింగ్ సార్, ఎందుకంటే ఇది వాస్ట్ సబ్జెక్ట్, మీతో ఇన్ఫ్యాక్ట్ ఎన్ని చేసినా తక్కువ ఎపిసోడ్స్ అని అనిపిస్తుంది. బట్ ఫైనల్ సబ్జెక్ట్ సార్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఇస్, పిల్లలు చాలా ఫ్రీక్వెంట్గా జ్వరాలు రావడం, కడుపు నొప్పి రావడం, తలనొప్పులు రావడం, ఇది దేనికి సంకేతం అంటారు మీ మీ అండర్స్టాండింగ్ ప్రకారం? మ్యామ్ తలనొప్పి కూడా స్ట్రెస్ వల్ల వస్తుందంటే మీరు ఒప్పుకుంటారా? ప్రెషర్ వల్ల, నాకు ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు, నన్ను ఎవరన్నా బలవంతం పెట్టినప్పుడు, నాకు చాలా వరకు సైకలాజికల్లీ ఫిజికల్ బాడీ కనెక్షన్ ఉండడం వల్ల తలనొప్పి లేకుంటే ఇలాంటివి కూడా చాలా వరకు నాకు నచ్చని పనులు చేస్తున్నప్పుడు, నచ్చని విషయాల్లో నన్ను ఎవరన్నా తీసుకెళ్ళినప్పుడు కూడా అది సైకలాజికల్ నుంచి ఫిజికల్ ఎఫెక్ట్ అవుతుంది. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల అవ్వచ్చు, లేదా ఎక్కువ అన్నెసరీ దానికి యాక్సెస్ చేస్తున్నవచ్చు. ఇవన్నీ కలిపి ఇవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మ్యామ్. ప్లస్ దాంతోపాటు నాకు కావాల్సిన బాండింగ్ ఇంట్లో దొరకనప్పుడు కూడా నేను అలోన్ ఫీల్ అవ్వడం వల్ల, నేను ఒంటరిగా కూర్చొని ఉండడం వల్ల అది మళ్ళీ నా ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ తీసుకొస్తుంది. ఈరోజు అందరు ఇంట్లో ఉన్నారు, 200% అందరు ఇంట్లో ఉన్నారు. ఇంతకుముందు రోజులు ఏంటి తెలుసా,
20 మంది ఇంట్లో ఉండేవాళ్ళు, అందరు ఇంట్లో ఉండేవాళ్ళు అనిపించి 20 మందితో బాగా కనెక్ట్ అవుతూ అంతా ఉండేవాళ్ళు. ఈరోజు నలుగురే ఇంట్లో ఉన్నారు, కానీ అందరూ ఒంటరి వాళ్ళే. అందరూ ఒంటరి వాళ్ళే. ఎందుకు ఒంటరి వాళ్ళంటే అమ్మపాటికి అమ్మ బిజీగా ఉంటుంది, నాన్నపాటికి నాన్న బిజీగా ఉంటాడు, వీళ్ళిద్దరు వీళ్ళ వరల్డ్లో బిజీగా ఉన్నప్పుడు. పైగా చాలా అద్భుతం ఏంటి తెలుసా, 6th క్లాస్ కుర్రాడికి వాడికి ఒక పర్సనల్ రూమ్ ఉంటుంది, 7th క్లాస్ అమ్మాయికి ఇంకో పర్సనల్ రూమ్ ఉంటుంది, ఎవరికి వాళ్ళు తలుపులు ఉండకూడదు అంటారా? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకు కావాల్సినట్టు రూమ్ డెకరేట్ చేసి పెట్టడం, వాళ్ళ ఫుట్బాల్ పోస్టర్లు, వాళ్ళ హీరోలు, సూపర్ హీరోలు పెట్టడం, వాళ్ళు చదువుకునే టేబుల్ ఉండడం, ఒంటరిగా వాళ్ళని పడుకొని అలవాటు చేయడం, ఇవన్నీ కామన్ అయిపోయాయి కదా సార్. మీ ప్రకారం ఉండకూడదు అంటారా? కొంతవరకు ఓకే మ్యామ్, కానీ నేను టైంకి భోజనం టైంకి మాత్రమే హాల్లోకి వచ్చి తినేసి మళ్ళీ నా రూమ్లోకి వెళ్ళి కూర్చొని లాక్ వేసేసుకొని ఇంకా నాకు అవతల చచ్చిపోయారా ఉన్నారా నాకు సంబంధం లేదని ఉండడం రైటా రాంగ్ మ్యామ్? తప్పకుండా రాంగ్. అంటే వాళ్ళు తప్పకుండా ఐసోలేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అది జరుగుతుంది మ్యామ్. ప్రతిదానికి కూడా లిమిటేషన్ ఉంటుంది మ్యామ్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకునే టైంలో నాకు రూమ్ కావాలి, వెళ్ళి చదువుకొని వచ్చేసి మళ్ళీ హాల్లో కూర్చొని అమ్మతో మాట్లాడడం, నాన్నతో మాట్లాడడం ఇది చేయకుండా నాకు రూమ్ ఇచ్చారు, నాది సొంత ఆస్తి, ఇంకెవరు దీంట్లోకి రాకూడదు, నాదంటూ పర్సనల్ స్పేస్ అని లాక్ పెట్టడం కూడా 18 ఏళ్ల వరకు యూ షుడ్ నాట్ ఎంకరేజ్. 18 ఏళ్ల వరకు అంటే అదేమన్నా హాస్టలా మెస్సా? ఆ టైంకి వచ్చి తినేసి వెళ్ళిపోవడానికి లేకుంటే వాళ్ళు ఏమన్నా వండి పెట్టే పనోళ్ళ? ఆ కనెక్షన్ మిస్ అయితే ఇంకా వీడు ఫిజికల్గా ఎలా ఉంటాడు మ్యామ్? ఇవన్నీ ఈ హెల్త్ కూడా సైకలాజికల్ హెల్త్ డిస్టర్బ్ అయిన ప్రతిసారి అది ఫిజికల్ హెల్త్ మీద కూడా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది మ్యామ్. 200%. అది ఫుడ్ అవ్వచ్చు, లేకుంటే కనెక్షన్స్ అవ్వచ్చు, బాండింగ్ అవ్వచ్చు, ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది.